ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన ఛానల్ సభ్యులందరూ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం చేత ఆయురారోగ్యాలతో సకల సంపదలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివరాత్రి రోజు పూజ ఎలా చేయాలో నిన్న ఒక వీడియో చేసుకున్నాం కదా. ఆ వీడియోలో చాలామంది కామెంట్స్ ద్వారా కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పబడినవి. ఒకసారి వెళ్ళి చూడండి. ఇక అసలైన విషయానికి వస్తే, ఈరోజు మహాశివరాత్రి. శివభక్తులలో అగ్రగణ్యుడైనటువంటి మార్కండేయుడి చరిత్ర ఎవరైతే ఈరోజు శ్రవణం చేస్తారో, అంటే మార్కండేయుడి చరిత్ర ఎవరైతే ఈరోజు భక్తిగా వింటారో వాళ్లకు పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు 1000 అశ్వమేధ యాగాలు, 1,00,000 రుద్రాభిషేకాలు, 1,000,000 సార్లు శివపంచాక్షరి మంత్ర జపం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కాబట్టి మార్కండేయుడి యొక్క చరిత్ర ఈరోజు సంపూర్ణంగా మనం తెలుసుకుందాం. పూర్వం కృతయుగంలో ఒక భీకరమైన అరణ్యము, ఆ అరణ్యంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని శివుణ్ణి పూజిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు మృకండ మహర్షి. ఈ మృకండ మహర్షికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే ఆ అడవిలో ఉన్నటువంటి మృగములు కండూతిని తీర్చుకోవడానికి, అంటే దురదను తీర్చుకోవడానికి వాటి శరీరాలను ఈ మృకండ మహర్షికి రాసుకొని వెళుతున్నా కూడా ఆయన చెలించకుండా తపస్సు చేసేవాడంట. మృగములు కండూతి తీర్చుకుంటున్నా కూడా చెలించకుండా తపస్సు చేశాడు కాబట్టి ఆయనకు మృకండ మహర్షి అనేటువంటి పేరు సార్థకమైంది. ఆయన ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి పూజిస్తూ అతిథి అభ్యాగతులను సత్కరిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఈ మృకండ మహర్షి భార్య పేరు మరుద్వతీదేవి. ఈ మరుద్వతీదేవి మహాపతివ్రత. ప్రతినిత్యము భర్తని అనుసరిస్తూ భర్త మాటకు ఎదురు చెప్పకుండా మనసా వాచా కర్మణ భర్తనే సేవిస్తూ ఉండేది. ఒకరోజు మృకండ మహర్షి శివపూజ చేసి ఇంటి బయట కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంతలో మరుద్వతీదేవి వచ్చి భర్త పాదాలను కడిగి పూజించి నమస్కరిస్తుంది. అప్పుడు మృకండ మహర్షి అంటాడు, మరుద్వతి, ఏ జన్మంలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలీదు, నీలాంటి అనుకూలవతి అయిన భార్య దొరకడం నా అదృష్టము సుమా. అనగానే మరుద్వతీదేవి భోరుమని ఏడ్చేసింది. మృకండ మహర్షి అడిగాడు, దేవి ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదు స్వామి, మన పెళ్లి జరిగి చాలా కాలమైంది. ఆ మహాదేవుడు అన్ని భోగభాగ్యాలను ఇచ్చాడు కానీ సంతాన భాగ్యం ఇవ్వలేదండి. అందుకే నాకు చాలా బాధగా ఉంది. బాధపడద్దు దేవి, శివుడి అనుగ్రహం ఉంటే తప్పకుండా మనకు సంతానం కలుగుతుందిలే. ఇంకా ఎప్పుడు స్వామి? శర్వారీ దీపక చంద్ర ప్రభాత దీపకో రవి త్రైలోక్య దీపకో ధర్మ సుపుత్రో కులదీపక అని నీతి శాస్త్రంలో చెప్పారు కదా. పగలు ప్రపంచానికంతా వెలుగునిచ్చేవాడొక్కడే సూర్యుడు, రాత్రి ప్రపంచానికంతా వెలుగునిచ్చేవాడొక్కడే చంద్రుడు. త్రైలోక్య దీపకో ధర్మ, భూలోకంలో, స్వర్గలోకంలో, నరకలోకంలో, ఈ 3 లోకాల్లో కూడా మనకు వెలుగునిచ్చేది మనం చేసినటువంటి ధర్మం. సుపుత్రో కులదీపక, మనం చనిపోయిన తర్వాత మన ఇంట్లో భగవంతుడి ముందర ఒక దీపం వెలగాలన్నా, మన వంశం ముందుకు కొనసాగాలన్నా బిడ్డలు ఉండాలి. సుతులు లేని వారికి సద్గతులు లేవు కదా అంటుంటే అప్పుడు మృకండ మహర్షి, నిజమే మరుద్వతి, ఒక పని చేద్దాం. ఇప్పుడు మనమిద్దరము కాశీకి వెళదాం. పరమేశ్వరుణ్ణి శ్రద్ధాభక్తులతో పూజిద్దాం. ఆయన అనుగ్రహం ఉంటే తప్పకుండా మనకు బిడ్డలవుతారు. లేదనుకో ఆ కాశీలోనే ప్రాణాలను విడిచిపెడదాం. కాశీంతు మరణాన్ముక్తి అని చెబుతారు కదా. కాశీలో చనిపోయినా మనకు ముక్తి లభిస్తుంది. పద అని భార్యాభర్తలు ఇద్దరు కూడా కాశీ నగరం చేరుకున్నారు. కాశీలో గంగా నదిలో స్నానం చేశారు. విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామిని దర్శించి పూజించారు. కొంతకాలమైంది. ఆ కాశీలోనే ఒక అరణ్యంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. మరుద్వతీదేవి కూడా భర్తకు పరిచర్యలు చేస్తూ ఆయనతో పాటే కాలం గడుపుతుంది. ఆయన ఎటువంటి తపస్సు చేస్తున్నాడంటే భీకరమైన తపస్సు. ఎంత వాన పడినా, ఎంత ఎండ కాసినా, ఎంత చలివేసినా అసలు చలించకుండా తపస్సు చేశాడు.
మీసాలు గడ్డాలు పెరిగిపోయింది. శరీరం చుట్టూ పుట్టలు పెరగడం ప్రారంభించింది. అప్పుడు ఈ మృకండ మహర్షి భక్తికి మెచ్చుకొని కైలాసంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర్లు నందివాహనం పైన ప్రత్యక్షమయ్యారు. నాయనా మృకండ మహర్షి, నీ భక్తికి మెచ్చాము, కైలాసం నుండి వచ్చాము, ఏం వరం కావాలో ఇస్తాము, కోరుకో నాయనా అనగానే మృకండ మహర్షి కళ్ళు తెరిచి చూశాడు. చాలా సంతోషమైపోయింది. అమందానంద కందళిత హృదయారవిందుడై ఆ పార్వతీ పరమేశ్వర్లకు నమస్కరించి ఇలా అంటున్నాడు. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సతతం నమామి. ఆ పార్వతీ పరమేశ్వర్లకు సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు శివుడు అన్నాడు, మృకండ మహర్షి, ఏం వరం కావాలో కోరుకోవయ్యా, ఇస్తాను. స్వామి, సర్వము తెలిసినటువంటి వాడవు, నీకు తెలియదా తండ్రి, నాకు సంతానము లేదు, నాకు బిడ్డను ప్రసాదించు అంటే ఇక్కడ శివుడు చమత్కారంగా ఒక మాట అన్నాడు. మృకండ మహర్షి, తప్పకుండా నీకు సంతానాన్ని ప్రసాదిస్తాను, కానీ విద్యావంతుడు, బుద్ధివంతుడు, మహాదైవభక్తుడు అయినటువంటి కుమారుడు కావాలా, లేకపోతే అజ్ఞానవంతుడు, దుర్మార్గుడు, నీచుడు అయినటువంటి కుమారుడు కావాలా? బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, దైవభక్తుడు అయిన కుమారుణ్ణి నువ్వు కోరుకుంటే ఆ కుమారుడు 16 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. అజ్ఞానవంతుడు, దుర్మార్గుడు అయిన కుమారుణ్ణి నువ్వు కోరుకుంటే అతడు నిండు నూరేళ్లు జీవిస్తాడు. కాబట్టి కోరుకో. మృకండ మహర్షి ఒక క్షణం ఆలోచించి, స్వామి, దుర్మార్గుడు, అజ్ఞాని అయిన కుమారుడు 100 సంవత్సరాలు జీవించినా ఎటువంటి ఫలితమూ లేదు. వాని వల్ల తల్లిదండ్రులకే కాదు వంశానికంతా కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక జ్ఞానవంతుడు, దైవభక్తుడు, సన్మార్గుడు అయినటువంటి కుమారుడు 16 సంవత్సరాలు జీవించినా చాలు, అతన్ని చూసి ప్రతినిత్యము మేము సంతోషపడతాం. మాకు 16 సంవత్సరాలు జీవించేటువంటి కుమారుణ్ణే ప్రసాదించండి అన్నాడు. వెంటనే శివుడు చిరునవ్వుతో తదాస్తు అన్నాడు. వెంటనే మృకండ మహర్షి భార్య మరుద్వతీదేవి వచ్చి పార్వతీదేవి కాళ్ల మీద పడి ప్రార్థిస్తోంది. అమ్మా జగన్మాత, అమ్మలగన్న అమ్మవే, నా కడుపులో పుట్టినటువంటి బిడ్డ 16 సంవత్సరాలు జీవించి మరణిస్తే ఆ పుత్రశోకం నేను తట్టుకోగలనా? పుత్రశోకం నిరంతరమని నీతిశాస్త్రం చెబుతోంది కదా తల్లి, నీవు కూడా బిడ్డలు కన్నదానివే కదమ్మా, నీ స్వామితో చెప్పు, 16 సంవత్సరాలు జీవించి నా బిడ్డ మరణిస్తే నేను తట్టుకోలేను అంటే పార్వతీదేవి అంటుంది, అమ్మా, శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు. పరమేశ్వరుడు ఎందుకు ఇలాంటి వరాన్ని ప్రసాదించాడో ఆయనకే తెలుసు. నీకు అంతా మేలే జరుగుతుంది అని ఆశీర్వదించింది. వెంటనే పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానం అయిపోయారు. ఇక ఈ ఋషి దంపతులు సంతోషంగా వాళ్ళ ఆశ్రమానికి వచ్చారు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం చేత మరుద్వతీదేవి గర్భవతి అయింది. 9 నెలలు పూర్తయింది. కార్తీక మాసంలో సోమవారం నాడు ఒక శుభముహూర్తంలో మరుద్వతీదేవి కడుపులో నుండి ఒక బిడ్డ జన్మించాడు. ఇక ఆ భార్యాభర్తలకు చాలా సంతోషమైంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులందరూ కూడా వచ్చి, ఈ పిల్లవాడు కారణ జన్ముడు, ఈ పిల్లవానికి మేమేమని నామకరణం చేస్తున్నామంటే మృకండ మహర్షి కుమారుడు కాబట్టి ఈ పిల్లవాడికి మార్కండేయుడు అని నామకరణం చేస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళారు. ఇక మార్కండేయుడు చక్కగా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. బుడి అడుగులు తడబడి వేస్తూ అమ్మా నాన్న అంటూ ఉంటే ఆ మార్కండేయుడిని చూసి వాళ్ళ తల్లి తండ్రి మురిసిపోతున్నారు. ప్రతినిత్యము మార్కండేయుడికి స్నానం చేయించడము, ఎర్రని కౌపీనము ధరింపజేయడము, మెడలో రుద్రాక్షలు వేసి విభూది పెట్టి ఆ పిల్లవాడి చేత శివనామ సంకీర్తనలు పాడిస్తూ ఉన్నారు. ఒకవైపు తల్లిదండ్రులకు సంతోషం, ఎంతో కాలానికి మగబిడ్డ పుట్టాడు అని. మరొక వైపు బాధ, 16 సంవత్సరాలకే ఈ పిల్లవాడు మరణిస్తాడు కదా అని. ఇక మార్కండేయుడు తన తండ్రి దగ్గర విద్యాభ్యాసం ప్రారంభించాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అనేటువంటి 4 వేదాలని నేర్చుకున్నాడు. శాస్త్రాలని చదువుతూ ఉన్నాడు. ప్రతినిత్యము తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము కూడా వారింట్లో శివ పూజ చేస్తూ ఉంటే ఆ పూజలో కూర్చొని మార్కండేయుడు కూడా ఆ శివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే 15 సంవత్సరాలు పూర్తయిపోయింది.
ఒకరోజు సప్త మహర్షులు అంటే కశ్యప మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, గౌతమ మహర్షి, వశిష్ఠ మహర్షి, జమదగ్ని మహర్షి అనేటువంటి 7 మంది ఋషులు కూడా ఈ మార్కండేయుడి ఆశ్రమానికి వచ్చారు. వెంటనే మార్కండేయుడి తల్లిదండ్రులు చెబుతారన్నమాట, మార్కండేయ, అక్కడ వస్తున్నటువంటి వాళ్ళు సామాన్యులు కారు, వారు సప్త మహర్షులు, వెళ్ళి ఆ 7 మంది పాదాలకు నమస్కరించు నాయనా అనగానే మార్కండేయుడు సంతోషంతో వచ్చి ఆ 7 మంది ఋషుల పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటే ఆ ఋషులు దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వశిష్ఠ మహర్షి పాదాలకు నమస్కరించడానికి వెళితే ఆయన వద్దులే నాయన, నాకు నమస్కరించవద్దు అన్నాడు. వెంటనే ఈ ఋషులు కోపంతో వశిష్ఠ మహర్షి, పాపం ఆ చిన్నపిల్లవాడు వచ్చి నమస్కరిస్తూ ఉంటే ఆశీర్వదించకుండా ఎందుకు వద్దంటున్నారు? అప్పుడు వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వి, ఓ ఋషులారా, ఈ మార్కండేయుడికి శివుడు 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్నిచ్చాడు, కానీ మీరు అది తెలియకుండా దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ ఉన్నారు, అందుకే నేను నవ్వాను అంటే వెంటనే ఈ ఋషులందరూ భయపడి, అయ్యయ్యో మేము ఎంత పొరపాటు చేశాము అని బాధపడుతూ ఉంటే ఆ మార్కండేయుడి తల్లిదండ్రులు వచ్చి, స్వామి మీ దీవెనలు పొల్లుపోదు కదా, మా పిల్లవాడు దీర్ఘాయుష్వంతుడైతాడు కదా అంటుంటే ఆ ఋషులు అన్నారు, చూడు మృకండ మహర్షి, మేమెవరూ సామాన్యులము కాము, మేము ఋషులము, ఆ భగవంతుణ్ణి ప్రతినిత్యము పూజించేటువంటి వాళ్ళము. మా నోట్లో భగవంతుడు ఎందుకు ఇలా పలికించాడో తెలీదు, ఈ మార్కండేయుణ్ణి మాతో పంపించు, ఇప్పుడు మేము బ్రహ్మలోకానికి వెళుతున్నాం, ఆ బ్రహ్మదేవుడి పాదాలకు నమస్కరింపజేస్తాం, ఆ బ్రహ్మదేవుడు కూడా మార్కండేయుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తే తప్పకుండా మీ కుమారుడు దీర్ఘాయుష్వంతుడవుతాడు అనగానే వాళ్ళ తల్లిదండ్రులు చాలా సంతోషపడి, అలాగే స్వామి తీసుకొని వెళ్ళండి అనగానే ఈ సప్త ఋషులు మార్కండేయుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళారు. బ్రహ్మలోకంలో తామర పుష్పం పైన కూర్చొని ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. 4 తలలతో 8 చేతులతో పద్మాసనంలో కూర్చొని మన తలరాతలు రాస్తూ ఉన్నాడు బ్రహ్మ. ఎవడు యోగి, ఎవడు భోగి, ఎవడు త్యాగి, ఎవడు విరాగి, ఎవడు భైరాగి అని చెప్పి మన తలరాతలు రాస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవునికి 3 భార్యలు, గాయత్రి, సావిత్రి, సరస్వతీదేవి. సరస్వతీదేవి చక్కగా వీణ వాయిస్తూ ఉంది. ఆ బ్రహ్మలోకంలో జ్ఞాన తపో సంపన్నులందరూ ఆసీనులై ఉన్నారు. ఓం నమో బ్రహ్మదేవాయ నమః, ఓం నమో బ్రహ్మదేవాయ నమః అంటూ ఉన్నారు. ఈ సప్త ఋషులు మార్కండేయుణ్ణి బ్రహ్మలోకానికి తీసుకొని వచ్చి, ఓ మార్కండేయ, అక్కడ కూర్చొని ఉన్నాడు చూడు ఆ పెద్ద ఆయనే బ్రహ్మదేవుడు, వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించు అనగానే మార్కండేయుడు పరుగు పరుగున వెళ్ళి ఆ సరస్వతీదేవికి బ్రహ్మదేవుడికి నమస్కరిస్తాడన్నమాట. వెంటనే బ్రహ్మదేవుడు దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాడు. వెంటనే సప్తమహర్షులు పక్కుమని నవ్వారు. వెంటనే బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. ఓ ఋషులారా, ఎందుకలా నవ్వుతున్నారు? ఏమీ లేదు స్వామి, పరమేశ్వరుడు ఈ మార్కండేయుడికి 16 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ని ప్రసాదించాడు, కానీ మీరు దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదం ఫలిస్తుందా లేకపోతే శివుడి మాట ఫలిస్తుందా అని మేము నవ్వేశాము అంటే బ్రహ్మదేవుడు యోగ దృష్టితో చూసి, అరెరే ఎంత పని చేశారయ్యా, మీరెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చారు ఈ మార్కండేయుడిని అంటే, స్వామి ఇంతవరకు మేము తగిలించుకున్నాము, ఇప్పుడు మేము వదిలించుకున్నాము, మీరు తగిలించుకున్నారు అంటే బ్రహ్మదేవుడు, సరే జరిగిందేదో జరిగిపోయింది, ఈ పిల్లవాడు మహాభక్తుడు కాబట్టి ఇతడు దీర్ఘాయుష్వంతుడు కావాలి, మీరు శివ పూజా విధానం గురించి ఇతడికి వివరించి శివ పంచాక్షరి మంత్రం ఉపదేశం చేయండి, నేను కైలాసానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తాను, మార్కండేయుడికి దీర్ఘాయుష్ని ప్రసాదించమని అని బ్రహ్మదేవుడు చెప్పగానే ఋషులు సంతోషపడి మార్కండేయుణ్ణి మళ్ళా భూలోకానికి తీసుకొని వచ్చి శివ పూజా విధానం గురించి వివరించారు. శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశారు. నాయన, ప్రతినిత్యము పరమేశ్వరుని పూజించు, శివుడి ఆజ్ఞ ఉంటే తప్పకుండా నీవు చిరకాలము జీవిస్తావని ఆశీర్వదించి ఋషులు వెళ్ళారు. ఆ రోజు నుండి మార్కండేయుడు ప్రతినిత్యము ప్రాతకాలంలో నిద్రలేచి నదిలో స్నానం చేసి బిల్వదళాలతో శివుణ్ణి పూజిస్తూ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. కొంతకాలమైంది. బ్రహ్మదేవుడు కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకి నమస్కరించి ప్రార్థించాడు. శివుడు, బ్రహ్మ నీ భక్తికి మెచ్చుకున్నానయ్యా, ఏం వరం కావాలి అంటే, స్వామి
భూలోకంలో ఉన్నటువంటి మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు, అతడు చిరంజీవి కావాలి, కల్పాంతర జీవి కావాలి అనగానే పరమేశ్వరుడు తదాస్తు అని వరమిచ్చాడు. ఇక బ్రహ్మదేవుడు ఆనందంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడే ఉన్నటువంటి నారదుడు ఈ విషయాన్ని గ్రహించి బయలుదేరి యమలోకానికి వెళ్ళాడు. యమలోకంలో యమధర్మరాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. చిత్రగుప్తుడు ఏదో రాస్తూ ఉన్నాడు. నారాయణ నారాయణ అనగానే యమధర్మరాజు నారదుడికి నమస్కరించి, ఏమి నారద మహర్షి, ఇలా యమలోకానికి వచ్చారు మీరు? ఏమీ లేదయా యమధర్మరాజా, భూలోకంలో మార్కండేయుడు ఉన్నాడు కదా, అతడికి ఇంకా ఎంత ఆయుర్దాయం ఉంది అనగానే యమధర్మరాజు, చిత్రగుప్త ఒకసారి మార్కండేయుడి ఆయుష్ని లెక్కించు. స్వామి, ఇక మార్కండేయుడికి 2 రోజులు మాత్రమే ఆయుష్ మిగిలి ఉంది. విన్నారు కదా నారద మహర్షి, ఇక 2 రోజుల్లో మార్కండేయుడి యొక్క ఆయుష్ ముగియనున్నది అంటే నారదుడు చిరునవ్వు నవ్వి, లేదయ్యా, బ్రహ్మదేవుడు వెళ్ళి కైలాసంలో శివుణ్ణి ప్రార్థించాడు, మార్కండేయుడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడు, మార్కండేయుడి యొక్క ప్రాణం తీయడానికి నీ వల్ల కాదు, శివుడు ఆశీర్వదించాడు అంటే గర్వంతో యమధర్మరాజు, ఏమీ నా శాసనానికే ధిక్కారమా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైతే ఏమి, ముక్కోటి దేవతలైతే ఏమి, ప్రపంచంలో నాకు ఎవరూ ఎదురు నిలవలేరు, ఒక్కసారి నేను అనుకున్నానంటే మార్కండేయుడే కాదు ఎవరి ప్రాణాయమైనా తీయగలను అని గర్వంతో మాట్లాడుతూ ఉంటే నారదుడు, నారాయణ నారాయణ, యమధర్మరాజుకి తగినటువంటి బుద్ధి నేర్పించాలని, సరే యమధర్మరాజా, నీ ప్రయత్నం నువ్వు చేయి, మార్కండేయుడు ప్రాణాన్ని ఎలా తీస్తావో నేను చూస్తానని అక్కడే కూర్చున్నాడు. వెంటనే యమధర్మరాజు తన భటుల్ని పిలిచి, చండ ప్రచండ, వెళ్ళి ఆ మార్కండేయుడి ప్రాణం తీసుకొని రండి అనగానే యమదూతలు బయలుదేరి భూలోకానికి వచ్చారు. మార్కండేయుడు శివలింగం ముందర కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తున్నాడు. యమదూతలు అక్కడికి వచ్చి యమపాశం వేశారు. ఆ పాశం మళ్ళా వచ్చి యమదూతల మీదే పడింది. మళ్ళా 2వసారి యమపాశం వేశారు. మళ్ళీ ఆ యమపాశం వచ్చి యమదూతల మీదే పడింది. రే, ఇతడు తపస్సు చేస్తున్నాడ్రా, ఈ తపస్సుని ఎలాగైనా భంగం చేయాలని యమదూతలు మార్కండేయుడిని పట్టుకోబోయారు. వెంటనే భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు మార్కండేయుడి శరీరంలో నుండి వచ్చాయి. యమదూతలు భయపడి పరుగు పరుగున వచ్చి యమధర్మరాజు పాదాల మీద పడ్డారు. స్వామి, ఏమి చిత్రమో తెలియదు, ఆ మార్కండేయుడిని మేము ముట్టబోతే భీకరమైనటువంటి అగ్ని మమ్మల్ని తరుముతుంది అనగానే నారద మహర్షి నారాయణ నారాయణ అన్నాడు. ఇంకా కోపం పెరిగిపోయింది యమధర్మరాజుకి. అయితే నేనే వెళ్ళి అతడి ప్రాణాలు తీసుకొని వస్తానని మహిషవాహనం పైన కూర్చొని ఆ యమధర్మరాజు వచ్చాడు. మార్కండేయుడు శివలింగం ముందర కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ప్రణవ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే యమధర్మరాజు పాశం వేశాడు. మళ్ళా వచ్చి యమధర్మరాజు మీదే పడింది పాశం. మళ్ళీ వేశాడు. మళ్ళీ యమధర్మరాజు మీదే వచ్చి పడింది పాశం. అప్పుడు అంటాడు యమధర్మరాజు, మార్కండేయ, నేను యమధర్మరాజుని. నాయన, నీ ఆయుష్ పూర్తయింది, యమలోకానికి వెళదాను రా నాయన. పునరపి జననం పునరపి మరణం, పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే, దీనికి భయమేలా, బాధయేలా, రమ్ము నాయన. మాట్లాడలేదు. ఓరీ డింబక, నేను యమధర్మరాజునురా, నీ ప్రాణాలు హరించడానికి వచ్చాను, మర్యాదగా నాతో పాటు రా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, దీనికి భయమేలా, బాధయేలా, రమ్ము నాయన. రాలేదు. వెంటనే మార్కండేయుడు కళ్ళు తెరిచి చూసి, యమధర్మరాజా నమస్కారం, రావయ్యా, శివపూజ చేద్దాం, నన్నే పూజ చేయమందూరా డింబక, మర్యాదగా వస్తావా లేదా? నేను శివపూజలో ఉన్నాను, ఎక్కడికి రాలేను. నాకే ఎదురు చెప్తావా? నేను అనుకుంటే ఈ క్షణమే నీ ప్రాణాలు తీయగలను. అవునా యమధర్మరాజా, మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటున్నాను కదా. అంత అహంకారమా? చూడు ఏం చేస్తానని 3వసారి యమపాశాన్ని విసిరాడు. మార్కండేయుడు అక్కడున్నటువంటి శివలింగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈసారి యమపాశము శివలింగానికి మార్కండేయుడు మెడకు కూడా పడింది.
ఆ యమధర్మరాజు ఆ పాశాన్ని లాగుతూ ఉంటే మార్కండేయుడు మహాదేవ మహాదేవ అని అరుస్తూ ఉన్నాడు. ఇక కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు చూశాడు. ఆగ్రహంతో శివలింగం ఫెళ్ళమని పగిలింది. శివలింగంలో నుండి ప్రత్యక్షమై పరమేశ్వరుడు కోపంతో తన త్రిశూలంతో యమధర్మరాజును ఒక్కసారిగా పొడిచాడు. యమధర్మరాజు కింద పడి మరణించాడు. వెంటనే మార్కండేయుడు వచ్చి ఆ శివుడి పాదాల మీద పడి ప్రార్థిస్తున్నాడు. మృత్యుంజయాయ నీలకంఠాయ రుద్రాయ శంభవే అమృతేశాయ శర్వాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ప్రార్థిస్తూ ఉండగా వెంటనే అక్కడ పార్వతీదేవి, కుమారస్వామి, గణపతి, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, అష్టదిక్పాలకులు అందరూ ప్రత్యక్షమయ్యారు. మార్కండేయుడి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళ కంట్లో నీళ్లు కారుతూ ఉంది. వెంటనే ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ ఉన్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు, బ్రహ్మదేవుడు చెప్తారు, పరమేశ్వర, అన్యాయంగా యమధర్మరాజుని చంపేశావు కదయ్యా, ఆయన్ని మళ్ళా బతికించు అనగానే శివుడు తన అమృత హస్తాన్ని చూపించాడు. యమధర్మరాజు నిద్రలో నుండి లేచినట్లు ఉలిక్కిపడి లేచాడు. వచ్చి శివుడి పాదాల మీద పడి, మహాప్రభో నన్ను మన్నించండి స్వామి, మీరే కదా ఈ మార్కండేయుడికి 16 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు. నా కర్తవ్యాన్ని నేను చేస్తూ ఉంటే త్రిశూలంతో పొడిచి సంహరించారు అనగానే పరమేశ్వరుడు శాంతించి, చూడు యమధర్మరాజా, నేను ఇచ్చినటువంటి వరంలో ఒక అంతరార్థం ఉంది. అదేమిటంటే మార్కండేయుడికి 16 సంవత్సరాలే ఆయుష్ అని నేను చెప్పాను. అంటే ఇతడు సూర్యచంద్రులున్నంత వరకు, ఈ ప్రపంచం ఉన్నంత వరకు 16 సంవత్సరాల వయస్సులోనే ఉంటాడు. అంటే 17వ సంవత్సరంలోకి ఇతడి వయస్సు అనేది పెరుగదు. చూడండి అందులో ఉన్నటువంటి పరమార్థం ఎంత బాగుందో. 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరంలోకి మార్కండేయుడు ప్రవేశించడు. అంటే ఎప్పటికీ ఆయన 16 సంవత్సరాల వాడే, 17 సంవత్సరాల వాడు కాదు అని అందులో ఉన్నటువంటి అర్థమయ్యా. దాన్ని గ్రహించలేక నా భక్తుడి మీద యమపాశం వేస్తావా అంటే, స్వామి ఈ విషయం తెలియకుండా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అంటే అప్పుడు శివుడు చెప్తున్నాడు, జాగ్రత్త యమధర్మరాజా, నా జోలికి కానీ నా భక్తుల జోలికి కానీ వస్తే నేను ఊరుకోను అనగానే యమధర్మరాజు క్షమించండి ప్రభు అని అంతర్ధానమైపోయాడు. ఇక దేవతలందరూ కూడా మార్కండేయుణ్ణి ఆశీర్వదించారు. పార్వతీ పరమేశ్వరులు చిరునవ్వు నవ్వి, మార్కండేయ, నీవు నీ శివభక్తితో మృత్యువునే జయించావు నాయన, కాబట్టి నీ చరిత్ర ఆచంద్రార్కంగా వర్ధిల్లుతుంది. ఎవరైతే నీ కథను శ్రద్ధాభక్తులతో వింటారో వారికి మా పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తుంది, అంత్యమందు శివ సాన్నిధ్యం కలుగుతుందని మార్కండేయుణ్ణి దేవతలందరూ ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా కూడా మార్కండేయుడు శివనామ సంకీర్తనలు చేస్తూ ఆయన చిరంజీవిగా వర్ధిల్లుతున్నాడు. ఇది మార్కండేయ మహర్షి చరిత్ర. కాబట్టి శివరాత్రి రోజు ఒక మహాభక్తుడి యొక్క చరిత్రను మనం విన్నాం కదండి. ఈ కథను విన్నటువంటి మనందరికీ తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.